గత గత సంవత్సరం ఎన్నికల్లో కూడా చెప్పారు 175 అని. అలాగే ఇప్పుడు చెప్తున్నారు. ఆయన బయటకు వస్తేనే కదా తెలిసేది చెప్పు దెబ్బలా చాట దెబ్బలా అనేది. ఆయన మళ్ళీ పాదయాత్ర చెయ్యాలి. ఆడవాళ్ళు పెద్దపేట కాదు, 500 ఇస్తే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఆ రోజు మనకి జరిగితే చాలు అనుకునే వాళ్ళు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇచ్చి మేము పిలిపించుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అవినీతి చేసిన పనుల నుంచి బయటకు రమ్మనండి. తర్వాత రఫా చేస్తాడు ఆయన. 88 అంటున్నారు, 88 కాదు, కనీసం 40 వచ్చినా బెటరే. అంతే మరి, ఎలా వస్తారు? ఇంత అవినీతి బయటకు రాకపోతే ప్రజల్లో ఎలా వస్తుంది? తినేది ప్రసాదాలు అందరూ తినేదాన్ని కల్తీ చేశారు. ఇంకెన్ని కల్తీ చేస్తున్నారు, ఇంకెన్ని బయటకు వస్తాయి? ఈ సంవత్సరంన్నరలో తెలుస్తుంది కదా. మాటలు ఏముంది, 100 చెప్తాం, చేతల్లో కావాలా. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు భీమవరపు ఉదయలక్ష్మి అండి. మేడం మరేంటి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా మరి నేను ప్రజల మనిషిని, ప్రజల తరపున ఉంటాను, ప్రజల తరపున ఈ ప్రభుత్వం విమర్శిస్తా అని చెప్పి ఇప్పుడు చూసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు వచ్చి వెంటనే వెళ్ళిపోవటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఇంటి దగ్గర నుంచి అసెంబ్లీకి వచ్చే అంత టైం కూడా అసెంబ్లీలో కేటాయించలేకపోతున్నాడంటే గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఆయన ఎంత అవినీతి చేశారో అందరికీ తెలిసిందే. అంటే మన ప్రజలందరి పక్షాన ప్రజలందరికీ నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చి, ఆయన మేనిఫెస్టోలో ఇవన్నీ నేను చేశాను, నవరత్నాలు ఇచ్చాను అని అన్నీ చెప్పారు. వాటిల్లో ఎంత అవినీతి చేసి జనాలకు పంచిపెట్టారు అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవన్నీ కూటమి ప్రభుత్వం వెలికి తీసి ఆయన అవినీతిని, ఒకటి లిక్కర్ది, ఒకటి ఈ రోజున వచ్చి మన కలియుగదైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అయితే ఏదైతే ఆ లడ్డు కల్తీ నెయ్యి అని చెప్పి తేలిందో, ఇవన్నీ ఈ ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెలికి తీసి ఏదైతే ఇది తప్పు, ఇది అవినీతి అని చెప్పగలుగుతున్నారో దానికి సమాధానం కూడా చెప్పుకోలేక మన అసెంబ్లీలో కూర్చొని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఆ పదవిలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు కూడా తెలియదు లడ్డు కల్తీ జరుగుతుందనే విషయం చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన విషయం. అయితే ఈ అవినీతి చేశారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు మరి వీళ్ళు దానికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇదే నిదర్శనం. అంటే మన అసెంబ్లీలో ఉన్నప్పుడు వాదోపవాదాలు అనేది జరుగుతుంది. మరి 5 సంవత్సరాలు నీ పరిపాలనలో నువ్వు ప్రజలకు ఏం చేసావు అనేది ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. అంటే ఇంకెన్ని అవినీతి బయటకు వస్తాయో మనం వెలుగు చూస్తూ ఉన్నాం. ఈ రోజున సిట్ విచారణలో కూడా కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఇంకా వైసీపీ నాయకులు దాన్ని సమర్థిస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి అయితే అసలు దాని గురించి అసలు కల్తీ జరిగింది, అసలు పూర్తి నివేదిక ఇచ్చేసిన సిట్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? కల్తీ జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కల్తీ జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అది సిఐడి దర్యాప్తుకు అప్పచెప్పడం జరిగింది. మరి సిఐడి దర్యాప్తులు కూడా ఇది కల్తీ అనే తేలింది. గతంలో రోజా గారు చెప్పారు ఏమని, ఇది కల్తీ జరిగింది సిఐడికి అప్పచెప్పిన తర్వాత ఇది కల్తీ అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తారని. మరి ఈ రోజున అదే సిఐడి ఇది కల్తీ జరిగింది అన్నప్పుడు దీనికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం మా మీద విమర్శలు కురిపిస్తుంది, మేము కల్తీ చేయలేదు అని అంటున్నారు. మరి కల్తీ జరగనప్పుడు ఆయిల్ కల్తీ కాదా, కెమికల్స్ కల్తీ కాదా, ఇవన్నీ సిఐడి దర్యాప్తులోకి వెలుగులోకి ఎందుకు వచ్చినాయి అనేది తెలియాలి. వైవి సుబ్బారెడ్డి గారికి కూడా తెలుసు. మరి ఆయన కూడా కల్తీ నాకు తెలియదు అంటున్నారు. అంటే దైవం చేసుకుందా కల్తీ? మానవుడు చేసింది కాదా? అంటే మీ ప్రభుత్వం చేసింది కాదా? మరి ఎవరు? దాన్ని కూడా రోజు సమర్థిస్తూ నిజంగా కల్తీ జరిగితే చిన్న వాళ్ళు చనిపోయి ఉండాలి, లేదా తయారు చేసిన వాళ్ళు అక్కడ ఏదో ఒక ఇదయ్యి వాళ్ళు హాస్పిటల్ ఉండాలని చెప్పి వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు. మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? రోజా గారు చెప్పింది తిన్న వాళ్ళు చనిపోతారు అంటే దానిలో విషపూరితమైనది కాదు కదా. కెమికల్ అంటే ఏంటి, నిలవ ఉండటానికి, ప్లస్ ఆయిల్ ఏంటంటే టేస్ట్ పరంగా. ఇప్పుడు మనము ఒక ఆవు నెయ్యి తీసుకుంటాం, పవిత్రమైన ఆవు నెయ్యి, ఎందుకంటే కొన్ని కోట్ల దేవతలు ఆవులో ఉంటుందని చెప్పి మన సనాతన ధర్మం హిందువులు ఆవును పూజిస్తారు, గోవుని. ఆ గోవు నుంచి వచ్చే నెయ్యి ఎంతో పవిత్రమైంది. ఆ ఆవు నెయ్యితో లడ్డు చుడితే ఇంతకు ముందు కనీసం 5 రోజులు 6 రోజులు ఉన్నా కూడా పాడయ్యేది కాదు. అలాంటిది ఆవు నెయ్యి కాకుండా ఈ కెమికల్స్ కలిపింది నిలువ ఉండటానికి, ప్రాణాలు పోవటానికైతే కాదు వాళ్ళు కలిపింది.
దాన్ని కూడా వీళ్ళు సమర్థించుకుంటున్నారంటే రాజకీయం సమర్థించుకొని చేస్తున్నారు తప్ప ప్రజలకు అనుగుణంగా రాజకీయం చేయలేదు వాళ్ళు. అంటే పక్కన ఇంకా మాట్లాడుతూ రోజా అసలు పవన్ కళ్యాణ్ జనసేన అనేది జెండా కూలీలుగా మిగిలిపోవాల్సిందే, అది ఒక కామసేన, డబ్బుల కోసమే పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి రోజా మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు రోజా చేసిన వ్యాఖ్యలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అయితే కాదు. ఎందుకంటే ఆయన ఆయన అనేది రాజకీయం చేసింది ప్రజల తరపున మంచి జరగాలని కోరుకుంటూ అవినీతి చేసిన రాజకీయ నాయకుల్ని బయటికి లాగటానికి రాజకీయం చేస్తున్నారు. అంతే తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో సంపాదించుకోవాలి సొంత ప్రలోభాలకనే రాజకీయం అయితే పవన్ కళ్యాణ్ గారు చెయ్యట్లేదు. అదే చేస్తున్నారని చెప్తుంది. మరి వాళ్ళ హయాంలో అన్ని కల్తీలు జరిగినాయని ఈరోజు బయటకు తీస్తున్నారు. ఒక్కొక్కటి ఎందుకు బయటకు వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఈమె చెప్పే మాటలు, రోజా గారు చెప్పే మాటలు, ఎందుకంటే జగన్ అన్న అని చెప్పి అసెంబ్లీలో అంటా ఉంటది కదా, అన్న అభిమానం ఉంటే నీ ఇంటికి పిలిచే ముద్ద భోజనం పెట్టమ్మా, అంతేగాని ప్రజల జీవితాలతో ప్రజల మనోభావాలతో మాత్రం ఆడుకోకండమ్మా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కూడా కలిసి. మరి ఇంకొక సంవత్సరాల కాలమే ఉంది, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అవి కూడా అయిపోతాయి. సంవత్సరాల కాలంలో మనం బయటకు వస్తాము, పాదయాత్ర చేద్దాము. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి జగన్మోహన్ పాదయాత్ర చేస్తే ఒక మహిళగా మీరు సపోర్ట్ చేస్తారు మేడం? మరి పాదయాత్రకు రావాలి కదా, పాదయాత్రకని రోడ్డు మీదకి వస్తే కదా ఏ చెప్పుల యాత్ర జరిగిద్దో, ఏ దండయాత్ర జరిగిద్దో, ఏ రాళ్ల వర్షం కురిపిస్తారో తెలీదు. గతంలో పాదయాత్ర చేసినప్పుడే కత్తిగాటారని చెప్పి కోచ్ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలాగే ఈసారి ఏం జరుగుతాయో తెలీదు. మేమైతే యాక్సెప్ట్ చేయట్లేదు. మహిళలే పెద్ద బిడ్డ గెలిపిస్తున్నారు మేడం, నిజం కదా? అవునండి, నవరత్నాలు ఇచ్చారుగా, గెలిపించారు. ఈ రత్నాలన్నీ రాలిపోయినాయిగా, ఇంకెవరు గెలిపిస్తారు? అంటే ఎండగూడెం కూడా ప్రజలు మోసం చేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు ప్రజలు మోసం చేయడానికి వచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తిన్నవాళ్ళు ఎవరు మోసం అని అనరు. ఒక్కొక్క హామీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, అవి కూడా చేయటానికి సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప అవినీతిని అయితే చెయ్యట్లేదు కదా. కూటమి ప్రభుత్వం అవినీతిని అయితే చెయ్యట్లా. గతంలో మీరు చేసిన అవినీతిని వెలికి తీస్తుంటే ఈ రోజున మీరు కురిపించే విమర్శలు అవినీతి కూటమి చేస్తుందని చెప్తున్నారు. కానీ చేసిన అవినీతి ఏంటి? లిక్కర్ దానిలో ఎంతమంది చనిపోయారు? మన మల్లాది విష్ణు గారు మన కృష్ణలంకలో ఆ బార్ షాప్ లో తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు? ఆ రోజు ఎంత ఇష్యూ అయింది? ఇట్లాగా అవినీతి చాలా చేసింది మీరు. మన కూటమి ప్రభుత్వం అని చెప్తే వాళ్ళ ఈ కప్పిపుచ్చుకుంటాకి ఎదటోళ్ళ మీద నడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే బేపచ్చంగా జనం వస్తున్నారు, జనంలో జగన్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈసారి ఎవరు ఆపలేరు, వైసీపీ పార్టీ గెలుపు అంటున్నా ఉన్నారు. మరేంటి? గత సంవత్సరం ఎన్నికల్లో కూడా చెప్పారు 175 అని. అలాగే ఇప్పుడు చెప్తున్నారు. ఆయన బయటకు వస్తేనే కదా తెలిసేది చెప్పు దెబ్బలా చాట దెబ్బలా అనేది. ఆయన మళ్ళీ పాదయాత్ర చెయ్యాలి. ఆడవాళ్ళు పెద్దపేట కాదు, 500 ఇస్తే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఆ రోజు మనకి జరిగితే చాలు అనుకునే వాళ్ళు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇచ్చి మేము పిలిపించుకుంటాం. అట్లాగా గతంలో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ప్రతి 175 నియోజకవర్గాలు మనమే అన్నారు. మరి ఈ రోజున 175 పక్కన పెట్టేసి ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మామూలుగా ఉండదు, వచ్చాక ఒక్కొక్కరు రప్ప చేస్తామంటున్నారు. మరి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అవినీతి చేసిన పనుల నుంచి బయటకు రమ్మనండి, తర్వాత రప్ప చేస్తాడు ఆయన. 88 అంటున్నారు, 88 కాదు, కనీసం 40 వచ్చినా బెటరే. అంతే, మరి ఎలా వస్తారు? ఇంత అవినీతి బయటకు రాకపోతే ప్రజల్లో ఎలా వస్తుంది? తినేది ప్రసాదాలు అందరూ తినేదాన్ని కల్తీ చేశారు. ఇంకెన్ని కల్తీ చేస్తున్నారు? ఇంకెన్ని బయటకు వస్తాయి? ఈ సంవత్సరంన్నరలో తెలుస్తుంది కదా. మాటలు ఏముంది, 100 చెప్తాం, చేతల్లో కావాలా?